ఉగాది రోజున ఆలస్యంగా నిద్రలేవడం మంచిది కాదు. ఈ పర్వదినాన ఆల్కహాల్, సిగరేట్, మాంసాహారాలు ముట్టకూడదు. ముఖ్యంగా పంచాంగ శ్రవణాన్ని దక్షిణం ముఖాన కూర్చుని చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ఉగాది రోజు మనం ఏ పని చేస్తామో సంవత్సరం మొత్తం అవే పనులు చేస్తామని పెద్దల నమ్మకం. కాబట్టి ఈ రోజు మంచి పనులు చేయడానికి ప్రయత్నించాలి. విష్ణువు మత్యావతారంలో సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించిన రోజు నుండే ఉగాది పండుగ జరుపుకోవడం ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఇదే. ఈ రోజు నుండే శాలివాహన శకం ప్రారంభమైందని చెబుతారు. ఉత్తరాయణ, దక్షిణాయన అను ద్వయాలు కలిస్తేనే యుగం, సంవత్సరం అవుతుంది. దీనికి ఆది యుగాది. తెలుగు నామ సంవత్సరాలు 60. అవి ప్రతి ఏడూ ఒక క్రమంలో వస్తాయి. ఈసారి వచ్చే క్రోధి నామ సంవత్సరం 38వది. భక్తులు ఉగాది సందర్భంగా భక్తులు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, సౌభాగ్యం కలగాలని విజయం కోసం భగవంతుని ఆశీస్సులు పొందాలి. ఉదయం అభ్యంగన స్నానంతో మొదలైన ఈ పండుగ సాయంత్రం పంచాంగ శ్రవణంతో ముగుస్తుంది. ఉగాదినాడు పంచాంగ శ్రవణం తప్పని సరిగా వినాలి.